హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ లెగ్ పీస్. ఇంట్లోనే ఈజీగా ఇక్కడ నేను చూపెట్టిన విధంగా చేయండి. చాలా రుచిగా ఉంటాయి. నూనె పీల్చుకోకుండా ఎక్కువ నూనె కూడా పట్టదండి. ఓకేనా? ఎలా చేయాలో చూపెడతాను. ముందుగా 4 లేదా 5 లెగ్ పీసులు తీసుకొని ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టించుకొని చికెన్ షాప్లో నుండి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చెక్క నిమ్మరసము, రుచికి సరిపడే ఉప్పు, కొంచెం అంత ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముందుగా ఈ పీసులకి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు అలాగే నిమ్మరసంని పట్టిస్తే మనకు ముక్క అనేది మంచిగా గట్టిగా ఉంటుంది. సేమ్ కేఎస్పీలో ఇలా చేస్తారో అలానే ఇలా పట్టించినాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారపొడి, మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేసుకునే కారపొడి అండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసుకొని ఒక చేయితోటి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కార్న్ ఫ్లోర్ యూజ్ చేసినానండి. 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి లేకపోతే మైదా, గోధుమ పిండి అయినా యూజ్ చేయొచ్చు. బెస్ట్ అంటే మైదా, కార్న్ ఫ్లోర్ అండి, లేకపోతే బియ్యం పిండి. సారీ అండి, గోధుమ పిండి కాదు, శనగపిండి. ఓకేనా? ఇంకా వీటన్నింటిని ఇలా బాగా పీస్లోకి అయితే ఇలా లోపల వరకు మనం ఘాట్లు పెట్టుకున్న మసాలాని అయితే ఆ ప్లేసులను అయితే మసాలాని అయితే ఇలా నింపుకొని ఒక 10-15 నిమిషాల పాటు వీటికి రెస్ట్ ఇవ్వాలి. పది 15 నిమిషాల తర్వాతకి మసాలా అయితే మంచిగా పట్టేసి ఉంటుంది వీటికి, లెగ్ పీస్లకి. 2 అయితే వింగ్స్ కూడా ఉన్నాయండి ఇందులో. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక ఒక 4 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. మనకు ముక్క మునిగే వరకు నూనె అయితే పోసుకోవాలి. ఇలా నేను 2 లెగ్ పీసులు, ఒక వింగ్స్ అయితే వేసాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మంచిగా చుట్టూరుగా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలండి. చూడండి, లెగ్ పీసులు అయితే మంచిగా కరకరలాడుతూ మంచిగా నూనెలోనైతే మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇలా మొత్తం మనకు నూనె లెక్కనే నురుగు ఇట్లా ఏం అవ్వపడకుండా మంచిగా లెగ్ పీసులు కనిపించేలాగా ఉంటే మనకు లెగ్ పీసులు అయితే మంచిగా వేగినట్టు, ఫ్రై అయినట్టు. ఓకేనా? మిగిలిన లెగ్ పీసులను కూడా సేమ్ అదే విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రుచికరమైన లెగ్ పీస్లు అయితే రెడీ అయినట్టే. యమ్మీ కేఎస్పీ స్టైల్లో ఈజీగా ఇంట్లోనే ఇలా మసాలాలు పట్టించి ఎంతమంది చేస్తారో కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.